మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడం వెనుక కారణాలు లోపాలు తేల్చేందుకు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. 6 సభ్యుల బృందం మొదటి రోజు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిశీలించారు. వారితో పాటు పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల నుండి వారు సమాచారాన్ని సేకరించారు. ఇంతకు మొదటి రోజు నిపుణుల కమిటీ ఎటువంటి సమాచారం సేకరించింది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన 6 సభ్యుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని 6 సభ్యుల ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తున్నారు. గురువారం ఉదయం 9:30 మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మొదట బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాదాపు 3 గంటల పాటు బ్యారేజ్ పైన పరిశీలించారు. అనంతరం కాపర్ డ్యాం ద్వారా కిందకు వెళ్లారు. 7వ బ్లాక్లో 18, 19, 20, 21వ పిల్లర్లను పరిశీలించారు. పగుళ్లు తేలిన పిల్లర్లు క్వాలిటీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం బ్యారేజ్లోని 8 బ్లాక్లను దశల వారీగా పరిశీలించి పూర్తిగా వీడియో అండ్ ఫోటోగ్రఫీ ద్వారా నిర్వహిస్తున్నారు. ఒక రోజంతా మేడిగడ్డ బ్యారేజ్ వద్దే వివరాలు సేకరించిన నిపుణుల కమిటీ బ్యారేజ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ వైపు విచారణ జరిపారు. 20వ పిల్లర్ కుంగుబాటుపై లోతుగా అధ్యయనం జరిపారు. మధ్యాహ్నం తర్వాత అన్నారం బ్యారేజ్ సందర్శన ఉండగా పర్యటనలో స్వల్ప మార్పులు చేసుకున్న నిపుణుల కమిటీ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామ్ సేఫ్టీపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. 7వ బ్లాక్ సింకింగ్పై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ప్రాజెక్టు సందర్శన కంటే ముందు ఎన్డీఎస్ఏ కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖను 19 రకాల వివరాలు కోరింది. వాటిలో కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్తో పాటు బ్యారేజ్ అవుట్ ప్లానింగ్, టోపోగ్రాఫిక్ సర్వే రిపోర్ట్, పునాదులకు సంబంధించిన జియోలాజికల్ రిపోర్ట్, జియో టెక్నికల్ రిపోర్ట్స్, బ్యారేజ్ నిర్మాణానికి ముందు సాయిల్ టెస్ట్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ నివేదికలు, థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్, మోడల్ స్టడీస్ నివేదికలు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్కు సంబంధించిన కాంట్రాక్టు ఒప్పంద క్లాజులు తదితర అంశాలపై రిపోర్ట్స్ కోరారు. ఎన్డీఎస్ఏ కోరిన పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కమిటీ కోరిన వివరాలు అందించిన నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందం ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో కలిసి విచారణలో పాల్గొన్నారు.
డ్యామ్ సేఫ్టీ లోపాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్న కమిటీ బ్యారేజ్లో 16.17 టీఎంసీ నీటి స్టోరేజ్ సామర్థ్యం ఉందా అనే వివరాలపై ఆరా తీశారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ విచారణ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజ్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, డ్యామ్ సేఫ్టీపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత రాత్రి రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో బస చేశారు. శుక్రవారం ఉదయం అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. నిపుణుల కమిటీ విచారణ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్యారేజ్ వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఈ కమిటీ చివరకు ఏం తేల్చుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.